ఫుడ్ బిజినెస్ చేయటం బెస్ట్, బిగినర్స్కి ది బెస్ట్ అన్నారు, బాగానే ఉంది. బట్ ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ బాగానే లాభాలు అవి తీసుకుని అలా రాను 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 లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఒక హోప్ ఉంది, మేము ఎలా అయినా సరే రాణించగలము, ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో కొత్త వెరైటీలు చేయాలి, కొంచెం మేము కూడా కాంపిటేటర్స్లా ఉండాలి అని. అలా లాస్ అయిపోయిన ఫుడ్ బిజినెస్ చేసిన వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేస్తారా? నేను ఆల్రెడీ హెల్ప్ చేశాను మేడం. చాలా మందికి ఏం చేశానంటే, ఫస్ట్ వాళ్ళు ఏ ప్రోడక్ట్తో డీల్ చేస్తారని నేను తెలుసుకుంటాను. సో మెషినరీ, ఆల్మోస్ట్ ఆల్ మెషినరీ మ్యాచింగ్ ఉంటాయి. ఏదన్నా ఒకటి రెండు మెషినరీ యాడ్ ఆన్ అయితే నేను చెప్తాను అవి తీసుకోండి అని. సో తీసుకొని వాళ్ళ దగ్గర మనకి ట్రైనింగ్ 30,000 తీసుకుంటాం అంతే. 30,000 తీసుకొని వాళ్ళకి మెషినరీ కావాలంటే వాళ్ళని తెచ్చుకోమని చెప్తాను. ఈ 2-3 మెషిన్స్ మీ దగ్గర తక్కువ ఉన్నాయి, అవి తీసుకోండి అంటాము. మనం ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసి వాళ్ళని లాభాల్లోకి తీసుకొస్తాం. నిఖిల్ గారు చాలా వరకు అడిగిన డౌట్ ఏంటంటే, 2 రోజుల్లో 500 ప్రోడక్ట్స్ నేర్పిస్తారా? అసలు ఇది ఎలా సాధ్యం? మీరు ఎక్కడి నుంచి అండి, ఎవరు? హైదరాబాద్ లోకల్లోనే సైనిక్పురి యాప్రాల ఏరియా కవర్ చేసే ఫ్రాంచైజీ తీసుకున్నాం. ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ అది చాలా బాగుందండి. ఎన్ని రోజులు? 2 days 2 days ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని మేము 10 బ్రాండ్స్ కి ఫ్రాంచైజీ తీసుకున్నాం. వాటి అన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఈచ్ మొత్తం టోటల్ 550 వెరైటీస్ ఉంటాయి. సో 549 ప్రొడక్ట్స్ మీకు వచ్చి చేయగలుగుతాం. రా మెటీరియల్ వీళ్ళే అందిస్తారు. అవునండి, ఫర్ ట్రైనింగ్ పర్పస్ వి పేడ్ 30,000. మీకు వర్ది అనిపించిందా మరి? yes, why not? కొన్ని ఐటమ్స్ మాకు ఎంత కుకింగ్ ప్యాషన్ ఉన్నా కూడా కొన్ని ఐటమ్స్ లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నది వాళ్ళు తెలియాలి, అవి అది వాళ్ళు చెప్పారు కాబట్టి అది మాకు యూస్ఫుల్ గా అనిపించింది. హలో షామీర్ గారు, మీరు ఎక్కడి నుంచి అండి? ప్రాపర్ కర్ణాటక మేడం, బళ్ళారి. ఏ మోడల్ మీరు తీసుకున్నారు? స్టోర్ మోడల్, స్టాండ్ అలోన్ స్టోర్ మోడల్. ఓకే, ఎన్ని బ్రాండ్స్? బ్రాండ్స్ వచ్చేసి 11 మేడం. ఐటమ్స్ వచ్చేసి 549 ఉన్నాయి అందులో. 549 అన్ని ఇప్పుడు మీరు చేయగలుగుతారా? చేయగలను మేడం, ట్రైనింగ్ తర్వాత. అవును మేడం, అయిపోయిందిగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ మీకు? 2 days అయితే ఇచ్చారు మేడం. 2 days అంటే అందరికి వచ్చే మాక్సిమం డౌట్స్ లో 2 రోజుల్లో 549 ప్రొడక్ట్స్ నేర్పిస్తారా? ఎలా సాధ్యం? అవుతుంది మేడం, ఇక్కడికి వచ్చి ఒకసారి చూసాక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం విన్నాక అలాగే అనిపిస్తుంది, బట్ ఒకసారి చూసాక అర్థమైపోతుంది. ఎంత బడ్జెట్ మీరు పెట్టారు? బడ్జెట్ అయితే ట్రైనింగ్ 30,000 అయితే తీసుకున్నారు మేడం ప్రస్తుతానికి. స్టాండ్ అలోన్ కి అయితే 2.5 lakhs దాకా ఇచ్చారు. సో మీకు అనిపించిందా వర్తీ అనిపించిందా, లేకపోతే ఏమన్నా మేబీ ఎక్కువ అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? వర్దియా మేడం. హాయ్ నవ్య. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫార్మల్ R&D చేసేదాన్ని హార్జన్ లైఫ్ సైన్సెస్ లో. డిజైన్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఒక ప్యాషన్ తో. అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా మరి? చేయగలరా? మీరు తీసుకున్న మోడల్ ఏంటి? క్లౌడ్ కిచెన్. 2 రోజులు కదా ట్రైనింగ్. 2 రోజుల్లో మీరు ఎంత నేర్చుకున్నారు? జెన్యూన్ గా చెప్పండి. నిజంగా నేను ఫస్ట్ అదే అనుకున్నా, 2 days లో ఏం నేర్చేసుకుంటామని. బట్ వస్తే డెఫినెట్ గా వర్త్ అనిపిస్తుంది. మొత్తం అన్ని నేర్చుకున్నా. ఎంత పే చేశారు ట్రైనింగ్ కి? ట్రైనింగ్ కి 30,000 పే చేశాను. ఓకే, సో వర్తీ అనిపించిందా? చాలా. ఎన్ని బ్రాండ్స్? 10 బ్రాండ్స్ తీసుకున్నాం. 10 బ్రాండ్స్. ఓకే ఓకే. ఈ 549 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతారా? చేయగలుగుతాం. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏ బిజినెస్ చేద్దాం అని ఆలోచించే ఇదైతే చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మోటివేషన్ గానీ లేకపోతే అది చాలా బాగుంటది. రేటింగ్ ఇవ్వమంటే ఎలా, ఎంత ఇస్తారు? డెఫినెట్ గా 5 ఇచ్చొచ్చు. కానీ తప్పక జాబులు చేస్తా ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? అది మంచి ఆపర్చునిటీస్ దొరకవు, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా యూస్ చేసుకోండి. దీనికైతే డెఫినెట్ గా చేయండి మీరు కూడా. ఎలా అనిపించింది ట్రైనింగ్ మీకు? ఎన్ని రోజులు తీసుకున్నారు? 2 days తీసుకున్నాము. చాలా బాగుంది ట్రైనింగ్ కూడా. జ్యోతి గారు మళ్ళీ అనమాట, 2 రోజులు మీరు పూర్తిగా నేర్చుకున్నారా? 2 days లో 5 hours ఇచ్చారు, కానీ అంత కూడా టైం అవసరం లేదు. మీరు నేర్చుకున్నవి ఏంటి ఏంటి? బిర్యానీ, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్. మీరు ఎన్ని బ్రాండ్స్ తీసుకున్నారు? 10 బ్రాండ్స్ తీసుకున్నారు. అన్ని చేయటం వచ్చేస్తుంది. రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తున్నారు. వాటి క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ చాలా బాగుంది. జ్యోతిరెడ్డి గారు ట్రైనింగ్ కి మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 30,000 ఇచ్చాము. మీకు వర్ది అనిపించిందా? చాలా తక్కువనే తీసుకున్నారు, ఇంకా దానికి ఎక్కువనే ఖర్చు అవుతుంది కానీ మా దగ్గర తక్కువనే తీసుకున్నారు. 30,000. ఓకే. కేబీసీ గురించి ఏం చెప్తారు? ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు, మాకైతే మంచిగా అనిపించింది. ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? మీకు ఎలా అనిపించింది? 10 ఇవ్వచ్చు రేటింగ్. చాలా బాగుందండి. దీనికి మనము వెనక ముందు ఆలోచన చేయకుండా అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. సాగితే మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నారు? ఏ మోడల్? క్లౌడ్ కిచెన్. మీకు ఏంటి ఇంట్రెస్టా కుకింగ్? బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. గత 1 year నుంచి ఐఎమ్ ట్రైయింగ్ ఫర్. ఇప్పుడు వెతికి లాస్ట్ మన బడ్జెట్ లో ఉంది. ఈ ఇంటర్వ్యూ చూడగానే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మాట్లాడి సూపర్. ఏవైతే మీరు ఇంటర్వ్యూలో విన్నారో
అవి ఖచ్చితంగా ఇక్కడ నేర్పిస్తున్నారా, Yes. అలా చెప్తున్నారా? ఖచ్చితంగా అన్ని నేర్పించారండి. చాలా ఐటమ్స్ నేర్పించారు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్పారు. ట్రైనింగ్ ఎలా అనిపించింది? ట్రైనింగ్ చాలా బాగా చెప్పారండి అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు మనం స్టార్టింగ్. అంటే 549 ప్రోడక్ట్స్ అన్నారండి, అవన్నీ చేయగలుగుతున్నారా ఇప్పుడు మీరు? చేయగలుగుతాం. 2 డేసే కేవలం ట్రైనింగ్. 2 డేస్ కూడా అవసరం లేదండి. 1 full డే ఉంటే సరిపోతుంది. మీరు ముందు ఏం చేసేవాళ్ళు? బిజినెస్ పెట్టాలన్నా దాంతోనే నేను జాబ్ పిక్ చేసి Oh my మరి God. 1 ఇయర్ నుంచి నేనైతే చాలా ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఏమైనా చేయాలనుకుంటే కంపల్సరీ ఇట్లాంటి ఏమైనా ఆపర్చునిటీ ఉంటాయి. మీరు ఇట్లానే ఇంటర్వ్యూస్ చూసి వస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. హలో విమల గారు, నమస్తే అండి. నమస్తే. ఏ మోడల్ అండి మీరు తీసుకుంది? క్లౌడ్ కిచెన్ మోడల్ తీసుకున్నాం. 2 డేస్ లో నేర్చుకోగలిగారా మీరు? నేర్చుకోగలిగాడు మేడం. ఓకే, ఎలా నేర్చుకున్నారు, ఎట్లా అంటే నేర్పించారు? వాళ్ళు ట్రైన్ అలా చేశారు, బాగుంది. అంటే మీకు ఇబ్బంది అనిపించిందా? అంటే ప్రెషర్ లాగా ఏమైనా ఫీల్ అయ్యారు? లేదు మేడం, ఈజీగా చాలా హ్యాపీగా నేర్చుకుంది. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి 549 ఇవన్నీ అవన్నీ ఈజీగా కూడా ట్రైనింగ్ లో అన్ని చెప్పారు. మాకు కూడా ఈజీ. సో రా మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదండి. అవును మేడం, ఓకే, ఆ క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. సో మీరు మేనేజ్ చేసుకోగలరు. చేసుకోగలిగాం. ఓకే, మీరు ఎంత పే చేశారు, ఎంత కట్టారు? 30,000 పే చేశాం మేడం. ట్రైనింగ్ వరకు అయితే మీరు 30,000 అయితే పే చేశారు. అవును మేడం, వర్ది అయినా 30,000 కట్టారు. వర్తీగానే. అవును, అంటే అవును, వాళ్ళ అవును. చట్నీ అంత బాగుండేది, కానీ రాను రాను మరి ఏమైందో తెలియదు, కొంచెం డల్ అయిపోయింది బిజినెస్. ఇంకా దాదాపుగా లాస్ లో ఉన్నాయి, అబౌట్ టు క్లోజ్ అనేదాకా వెళ్ళిపోయారు. ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? టిఫిన్స్ Tiffin అనేది shop మార్నింగ్ కాబట్టి. సబ్జెక్ట్ మేడం, దాని బ్రేక్ఫాస్ట్ సబ్జెక్ట్ అంటాం మనం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 10:30, 11 దాకా దాని మార్కెట్. సో 11 నుంచి మళ్ళీ నైట్ 11 దాకా అది ఐడియల్ ఉంటుంది. ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది చిన్న చిన్న మెషినరీ తీసుకోవచ్చు, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. 50-60 వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నా వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. సో ఆ డెడ్ స్పేస్ ని మనం వాడుకున్నట్టు అవుతుంది. వాళ్ళు 24 అవర్స్ వాడుకున్నా అదే రెంట్, అంతే కదండి. 5 అవర్స్ వాడుకున్నా అదే రెంట్. Okay. మ్యాన్ పవర్ ఇస్ వెరీ మినిమం. టిఫిన్ సెంటర్ నడపాలంటే ఒక 5 మెంబర్స్ కావాలి మ్యాన్ పవర్. దీన్ని నడపాలంటే 12 అవర్స్ నడపాలి, ఒక మనిషి చాలు. దానికి ఇంటూ 3 టైమ్స్ ఇది కౌంటర్ అవుతుంది. బిర్యానీ ఇస్ ద హార్ట్ యాక్చువల్లీ. కరెక్ట్. ఎందుకంటే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ చాలా మంది స్కిప్ చేస్తారు. మీరు, నేను ఎవరైనా బిజీ ఉన్నప్పుడు అంతే స్కిప్ చేస్తాం. కదండి. అవును. అదే లంచ్ ఎవరు స్కిప్ చేయరు అవును. ఖచ్చితంగా. లేట్ అయినా సరే తింటారు. తింటారు. అవును, లేదు లంచ్ స్కిప్ చేస్తే డిన్నర్ ఎవరు స్కిప్ చేయరు. సో ఇది 100% మార్కెట్ ఇది. వర్కౌట్ అవుతుంది. సో ఇది లాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా 1-2 ఐటమ్స్ తెచ్చుకొని ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళు HRM, అది హ్యూమన్ రిసోర్స్ కంట్రోల్ చేయగలగాలి. ఇది లాస్ అయితే అక్కడ ఓవర్ హెడ్స్ అనేది రెంట్ లో ఒకటి వాళ్ళకి పే చేసుకోవడమే సరిపోతుంది. సాలరీస్ ఇవ్వడమే సరిపోతుంది. సో ఫస్ట్ అక్కడ కట్ డౌన్ చేయాలి. ఓకే. సో దాన్ని కట్ డౌన్ చేసేదానికి హెల్ప్ చేస్తాం మేము. అది కట్ డౌన్ అవ్వగానే కొత్త ప్రోడక్ట్స్ ఏం తీసుకోవాలి, మెషినరీ ఏం తీసుకోవాలి, రా మెటీరియల్ అన్ని సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ పికప్. లాస్ లో ఎవరైనా ఉన్నారు బిజినెస్ కి సంబంధించి అంటే ఒక్కసారి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేశాను కదా, కాల్ చేయండి. ఎందుకు లాస్ అయిపోయారు, ఇంకా ఎటువంటి ట్రిక్స్ పాటించాలి, బిజినెస్ లో కావాల్సింది ఏంటి, మీరు లాస్ అవడానికి రీజన్స్ ఏంటనేవి తెలుసుకోవచ్చు. అలాగే ఆ రీజన్ తెలుసుకున్న తర్వాత మీ బిజినెస్ మళ్ళీ ఖచ్చితంగా పుంజుకుంటుంది. మళ్ళీ మీరు కూడా మంచి బిజినెస్ విమెన్ ఆర్ బిజినెస్ మ్యాన్ అవుతారు.